నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. చంద్రబాబు నాయుడు ఇవాల్టి నుంచి రా కదలిరా అనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని పెట్టుకున్నాడు. దాదాపు 12 రోజుల పాటు 22 సభల్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మొత్తం 22 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఒకే రోజు 2 సభల్లో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు ఈ పర్యటనకి ప్రత్యేకంగా హెలికాప్టర్ని ఎంచుకున్నారు. హెలికాప్టర్లో తిరిగి 2 సభలకి ఒకే రోజు పెట్టుకున్నారు కాబట్టి వెళ్ళడానికి సాధ్యం కాదు. కాబట్టి హెలికాప్టర్ని పెట్టుకున్నాడనే అనుకుంటారు అంతా. కానీ హెలికాప్టర్ పెట్టుకోవడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. సో ఆ కారణాల్లోకి వెళ్ళబోయే ముందు ఈ పర్యటన ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రా కదిలిరా సభ, ఇది జనసేన టీడీపీ శ్రేణులు అందరూ కలిసి ఒక్కసారిగా మొత్తం ఒకే వేదిక మీద నుంచి పాల్గొనేటువంటి సభ. పవన్ కళ్యాణ్ వస్తారా రారా అనే సందిగ్ధం కూడా కొనసాగుతుంది. దాదాపుగా ఇది టీడీపీ కార్యక్రమంగానే కొనసాగుతుంది. జనవరి 5న అంటే ఈరోజు కనిగిరిలో సభ జరుగుతోంది. దానికి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో వెళ్ళిపోయారు. జనవరి 7న తిరువూరు అచంట 2 సభలు జరగబోతూ ఉన్నాయి. 9న వెంకటగిరి ఆళ్లగడ్డ 2 చోట్ల జరగబోతోంది. 10న బొబ్బిలి తుని 2 చోట్ల జరగబోతోంది. 18న ఒక్క గుడివాడ మాత్రమే జరగబోతుంది. 19న జీడి నెల్లూరు కమలాపురం 2 చోట్ల జరగబోతోంది. 20న అరకు వ్యాలీ మండపేట 2 చోట్ల జరగబోతుంది. 24న పీలేరు ఉరవకొండ 2 చోట్ల జరగబోతుంది. కోవూరు పత్తికొండ 2 చోట్ల 25న, 27న గోపాలపురం పొన్నూరు, 28న మాడుగుల టెక్కలి, 29న ఉంగుటూరు చీరాల. మొత్తం 12 రోజుల పాటు 29 లాస్ట్ ఉంగుటూరు చీరాలతోటి ఇవి ముగుస్తుంది. ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నారు. మళ్ళీ ఉమ్మడి ప్రకాశంలోనే చీరాల్లో చంద్రబాబు నాయుడు ఈ రా కదిలిరా సభ ముగియబోతోంది. అయితే ఈ సభకి హెలికాప్టర్ని ఎందుకు పెడుతున్నారు? ఆల్రెడీ ఎన్నికల శంఖారావం మొన్న 20వ తేదీన విజయనగరం రోడ్లో జరిగినటువంటి ఆ బహిరంగ సభలో యువగళం ముగింపు పాదయాత్ర సందర్భంగా నవశకం సభగా దానికి నామకరణం చేశారు. అక్కడే ఎన్నికల శంఖారావం పూరించారు పొత్తులో ఉన్నటువంటి 2 పార్టీలు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా రా కదలిరా సభ కూడా ఎన్నికల శంఖారావంలో భాగంగా సుడిగాలి పర్యటన చేస్తూ దాదాపుగా రాష్ట్రంలో ఆల్రెడీ ఎన్నికల వేడి మొదలైపోయింది కాబట్టి ఎన్నికల వాతావరణంలోనే చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో వెళ్ళడం ద్వారా ఇంకాస్త టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ ఉత్సాహం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. బేసిక్గా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు హెలికాప్టర్లు తిరుగుతుంటారు. చాలా సందర్భాల్లో అది పెట్టుకోగలిగిన స్థాయిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ప్రధాన ప్రతిపక్షాలు కూడా హెలికాప్టర్లో తిరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మనం చూసాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా అయితే హెలికాప్టర్లో తిరిగాడో ప్రతి సభకి, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు వీళ్ళు కూడా హెలికాప్టర్లోనే తిరిగారు సభలకి. కొన్ని చోట్లకి బై రోడ్డు కూడా వెళ్ళి సభలు జరిపారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హెలికాప్టర్ని ఎంచుకున్నాడు. హెలికాప్టర్ని ఎంచుకొని ఈరోజు కనిగిరికి వెళ్ళిపోయాడు. మరి కాసేపట్లో ప్రసంగించే అవకాశం కూడా ఉంది. అయితే హెలికాప్టర్ని ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకే రోజు 2 సభలు ఉన్నాయి కాబట్టి హెలికాప్టర్ని ఎంచుకోవటం ఒక ఇదైతే, టైం అనేది రెండో విషయం, చాలా ఇంపార్టెంట్. టైం అంటే ఇక ఎన్నికల సభలు కాబట్టి టైం సరిపోదు చాలామందికి. అక్కడ ఇక్కడ అని చెప్పి కనీసం నిద్రపోవడానికి కూడా టైం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో నిద్ర విషయంలో మహా అయితే ఒక 3 గంటలు చాలని రెగ్యులర్గా చెప్తూ ఉంటారు. ఆయన 18 గంటల పాటు పనిచేస్తుంటారని చెప్తూ ఉంటారు. కానీ 18 గంటల పాటు ప్రజలైతే ఉండలేరు కదా. సో ప్రజలకి సూర్యుడు ఉండగానే సకాలంలో చేరుకోవాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేలాగా, వాళ్ళని క్షేమంగా ఇంటికి చేరేలాంటి పరిస్థితిని వాళ్ళకి కల్పించాలి. సో ఈ నేపథ్యంలో టైం రెండోది. అయితే ఇక మూడోది కీలకమైనటువంటి అంశం ఏంటంటే 1.5 ఇయర్ బ్యాక్, దాదాపుగా అంటే 1.5 ఇయర్ కాదు, 1 సంవత్సరం 1 నెల అవుతుంది దగ్గర. చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ప్రకాశం జిల్లా కందుకూరుకు వెళుతున్నప్పుడు ఒక దురదృష్టకర సంఘటన కందుకూరులో చోటు చేసుకుంది. దాని గురించి ప్రస్తావించుకోవాల్సిందే. ఎందుకంటే 1 ఇయర్ బ్యాకే ప్రజల జనసందోహం చంద్రబాబు నాయుడు సభలకి అంతలా వచ్చి తొక్కిసలాట జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎన్నికల వేడి మొదలైంది. ఒకవైపు టీడీపీ, రెండో వైపు జనసేన శ్రేణులు కూడా కలిసి వస్తున్నాయి. ఆల్రెడీ వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. సర్వేలన్నీ టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభంజనంలో అంతకంటే ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంది కదా. అంతకంటే ఎక్కువ జనాలు వచ్చి అనుకోని సంఘటనలు ఏవి జరగకూడదు కదా. సో అందుకు చంద్రబాబు
ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా చర్చ నడుస్తుంది. సో హెలికాప్టర్లో వెళ్ళడం వల్ల టైం సేవ్ అవుతుంది. తర్వాత 2 సభలకి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. బై రోడ్ వెళ్తే ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండొచ్చు. జనాలు రోడ్ల మీదకి వచ్చి ఆయన్ని ర్యాలీగా తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు. సో అది కాస్త టైంతో కూడుకున్నటువంటిది, శ్రమతో కూడుకున్నటువంటిది, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ లేకుండా చంద్రబాబు హెలికాప్టర్లో వెళితే గనక ఇవన్నీ తగ్గుతాయి. సేమ్ టైం ఇలాంటి లాంటి సంఘటనలు, దురదృష్టకర సంఘటనలు కూడా జరగకుండా ఉంటాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు హెలికాప్టర్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక మీదట ఎలక్షన్లు అయ్యేంత వరకు హెలికాప్టర్లోనే చంద్రబాబు తిరుగుతారా, లేకపోతే కేవలం ఈ అదే రాక మాత్రమే ఉపయోగిస్తారనేది చూడాల్సి ఉంది. కానీ చంద్రబాబు తిరగాల్సినటువంటి 175 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు తిరగడం అయితే సాధ్యం కాదు. కనుక ఒకే రోజు 1, 2, 3 చోట్లకి సభలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా హెలికాప్టర్నే ఉపయోగిస్తారు అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. సో ఒకవైపు చంద్రబాబు హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల్ని ఉత్తేజపరుస్తుంటే, రెండో వైపు వారి సతీమణి జైల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన, చంద్రబాబు జైల్లో ఉన్నారని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి నిజం గెలవాలి పేరుతో ఆమె ఒక ఓదార్పు యాత్ర చేస్తున్నారు. సో ఆ ఓదార్పు యాత్ర ఒకవైపు ఇటు ఉత్తరాంధ్రలో కొనసాగుతుంది, భువనేశ్వరి అటు కొనసాగిస్తున్నారు. ఇటు లోకేష్ కూడా యాక్షన్లో ఉన్నారు. ఆయన నిర్ణయాలు కూడా కేసినేని నాని లాంటి వాళ్ళ విషయంలో ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవడానికి లోకేష్ కూడా ఒక కారణమైన ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో లోకేష్ కూడా యాక్షన్లోనే ఉన్నట్టు. యువగళం పాదయాత్ర మొన్ననే పూర్తి చేసుకుని ఆయన కూడా యాక్షన్లోనే ఉన్నారు. ఇక అంతా ఫ్యామిలీలో దాదాపు కీలకమైనటువంటి వ్యక్తులంతా ఒక బ్రహ్మణి తప్ప 3 వ్యక్తులు ప్రజల్లోనే ఉన్నారు, ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు, రాజకీయ క్షేత్రంలో ఉన్నారు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే. సో ఇది టీడీపీని ఒకవైపు జోష్లో నడిపించడం ఒక ఇది అయితే, రాజకీయంగా కూడా అటు భువనేశ్వరి, లోకేష్ యాక్టివ్ అయ్యి లేకపోతే తమను తాము నిరూపించుకొని, భువనేశ్వర్ గారు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. చాలా షార్ప్గా ఆమె కూడా మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇంతమంది కలిసి రాజకీయంలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటివరకు ఆమె రాజకీయాల్లోకి అయితే రాలా. కానీ ఈసారి ఇంకాస్త ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఒకవైపు జనసేన ఫ్యాక్టర్, ఇంకొక వైపు ఒకవేళ బీజేపీ వస్తుందా లేకపోతే సిపిఐ, సిపిఎం వాళ్ళు వస్తారా అనే చర్చ ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో టీడీపీ ఆల్రెడీ జోష్లో కొనసాగుతుంది. దానికి ఆ జోష్ని ఇంకాస్త రెట్టింపు చేసేదిగా చంద్రబాబు హెలికాప్టర్ టూర్లు ఉండబోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.